వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు బియ్యపు రవ్వతో చక్రాల వడియాలు చేయబోతున్నానండి. దానికోసం ముందుగానే నేను బియ్యాన్ని కడిగి ఆరబోసుకొని ఇట్లా రవ్వలాగా పట్టుకున్నానండి. దీన్ని ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అవి మరగాలండి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 పచ్చిమిరపకాయల దాకా కొంచెం అల్లం ముక్క తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇట్లా మరుగుతున్న నీళ్ళల్లో వేసేసేయాలండి పచ్చిమిరపకాయల అల్లం పేస్ట్ని. నెక్స్ట్ రవ్వ కూడా పోయాలండి, బియ్యపు రవ్వ. కలుపుతూ పోయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ పోయండి. కొంచెం ఇట్లా ఒక 5 నిమిషాల దాకా కలుపుతూ ఉండండి. నెక్స్ట్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా మగ్గాలండి. బాగా రవ్వ అంతా ఉడకాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. దీంట్లోనే కొంచెం జీలకర్ర వేయండి. నేను ఇప్పుడు వేస్తున్న వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవుతుందని, ఇట్లా అయితే తెల్లగా వస్తాయి వడియాలు. ఈ టైంలో వేస్తే జీలకర్ర. నెక్స్ట్ పైకి తీసుకెళ్ళి చక్రాల గిద్ద తీసుకొని ఈ పిండిని ఇట్లా చక్రాల గిద్దలోకి ఒక స్పూన్తో పెట్టుకోవాలండి. పెట్టుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, నేను ఈ సైజుతో వేస్తున్నాను. ఈ 3 హోల్స్ ఉన్న బిళ్ళ పెట్టుకొని వేస్తున్నాను. ఇట్లా వేయాలండి చక్రాల్లాగా. దీన్ని ఒక్క రోజులోనే ఎండిపోతాయండి, బాగా ఎండ ఉంటే. ఇట్లా పెట్టుకోవాలి. ఈ వడియాలని చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. దేంట్లో అయినా నంచుకోవచ్చండి, పప్పులో కానీ సాంబార్లో కానీ. ఇట్లా మొత్తం ఎండిన తర్వాత ఒక రోజుకే ఊడొచ్చేస్తాయి. కాకపోతే ఇంకొక రోజు కూడా పెడితే బాగా ఎండుతాయి. నెక్స్ట్ వేయించడం కూడా చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ పెట్టుకొని ఇట్లా ఒక్కొక్కటిగా వేయించుకోండి. ఇంతేనండి, బియ్యపు రవ్వతో చక్రాల వడియాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.